ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాక ఫలితం కోసం అందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ మరొకసారి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఎన్నికల్లో తాము క్లారిటీగా ఉన్నామని, తమకు ఖచ్చితంగా 150 నుంచి 175 సీట్లు వస్తాయనే ధీమాతో ఉన్నామని తెలియజేశారు. ఫలితాలు బాక్స్లో ఉన్నాయని, ఏది ఏమైనా మరొకసారి అధికారంలోకి రాబోతున్నామని ధీమాతో తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే విద్య, వైద్య రంగంలో ఎన్నో సంస్కరణలు, మార్పులు వచ్చాయని తెలిపారు. స్కూల్లో, కాలేజీలకు వెళ్లి ఒకసారి చూస్తే మార్పు అనేది తెలుస్తుంది. బైజూస్ డిజిటల్ ఎడ్యుకేషన్ ద్వారా కూడా చాలా మార్పులు వచ్చాయి. దేశంలో ఎక్కడా లేని మార్పులు ఆంధ్రప్రదేశ్ విద్యాలయంలో జరుగుతున్నాయని తెలిపారు. ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడుతూ, ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మ? ప్రశాంత్ కిషోర్ కూడా ఒక క్యాష్ పార్టీ అని వెల్లడించారు. ప్రశాంత్ కిషోర్ అయినా, ఐపాక్ అయినా ఏదైనా తాత్కాలికం, కానీ వైసీపీ మాత్రం శాశ్వతం అంటూ తెలిపారు. ఐపాక్ చెప్పిన వారికి టికెట్లు ఇచ్చామనేది కూడా అవాస్తవమని తెలిపారు. ఐపాక్ కేవలం జాబితాను మాత్రమే ఇస్తుంది. ఇందులో నుంచి అభ్యర్థులను పార్టీ మాత్రమే సెలెక్ట్ చేస్తుంది. మేము చాలా క్లారిటీతో ఉన్నాం. మేము మేలు చేస్తేనే ఓటేయండి అని అడిగాం. దేశ రాజకీయాలలోనే ఇలా అడిగిన చరిత్ర ఎవరిదీ లేదంటూ కూడా తెలిపారు. తమ పరిపాలన చూసి ఓటు వేయండి అంటూ ప్రధాని మోదీ కూడా అడగలేకపోయారు. జగన్ విదేశీ పర్యటన మీద పలు రకాల విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ కూడా విదేశాలకు వెళ్లిపోయారు. ఇంకొంతమంది నేతలు కూడా ప్రయాణంలో ఉన్నారు. మరి చంద్రబాబు ఎక్కడికి ఎందుకు వెళ్లారో చెప్పాలని ప్రశ్నించారు బొత్స. టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విద్యా విధానం ఎలా ఉంది, వైసీపీ పార్టీ వచ్చినప్పుడు ఎలా ఉందో చూడండి అంటూ బొత్స సత్యనారాయణ తెలియజేశారు.